హాయ్ ఫ్రెండ్స్, వంకాయ కూర వండుతున్నా చూడండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. ఇక నూనె పోస్తున్నా. మామిడి కొంచెం నూనె వీలైతే నూనె మధ్యలో తక్కువనే ఆడుతాను. ఈ వంకాయ కూర చేస్తాను. అయితే నిన్న పెట్టి చేయలే, మా మనవరాలకు కోపం చెప్తాను, ఎందుకు పెట్టలే అమ్మమ్మ అని. చూడండి ఫ్రెండ్స్, స్పూన్ గింజలు వేసిన ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మెల్లగా తీస్తాను పెద్ద వీడియోలు. కొంచెం అలవాటు అయ్యాక కొంచెం ఇదే ఉన్నది. మెల్లమెల్లగా ఒక్కొక్కరు తీస్తాను ఫ్రెండ్స్. చూడండి, చెయ్యమ్మమ్మ పెద్ద వీడియోలు చెయ్యి అంటుంది. ఎట్లా ఇంకొకరు ఉంటేనేమో ఇద్దరు కలిసి సమ్మర్లోనేమో చేయలే, ఇప్పుడేమో చెయ్యి అని అడుగుతుంది. వంకాయలందరికీ కోసిన. మామూలుకి అలా మంగళవారం ఒక్క పొద్దు నేను ఎక్కువ తినగాని ఇక వాళ్ళకి ఎక్కువ వాడకి వసిచ్చిపోయిండు వంకాయలు. రెండు మమ్మీ వంకాయ కూడా అందుకు వసిచ్చిపోయిండు. నా కొడుకే కోసిండు, పెద్దగా కోసిండు. వాడైతే పెద్దగా కొడతాడని. చిన్నగా అయితే తుక్కు తుక్కు అవుతుందట, మంచిగా ఉండదట. పెద్దగా కొడతాడు. నేనేమో చిన్నగా కోసి వండుతా. ఏటోళ్ళకి వేయిండ్రు. నిన్న సోమవారం పప్పుచారు చేసి ఉంటుంది, అది ఉండే. మా సార్ తిన్నాడు, పోయిండు. ఇక ఆమె ఇంటికి వస్తా అన్నది. ఇవాళ బాక్స్ అద్దమ్మమ్మ ఇంటికి వస్తా అని అన్నది. సరే మెల్లగా రా అని చెప్పిన. ఇంకా కర్రీస్ తింటలేదు, ఇంకా ఎప్పుడు నేర్చుకుంటారో. నేను మంచిగా లేకుంటే నా కొడుకు ఏం చేసిందంటే ఆమ్లెట్ వేసి, మామిడికాయ పచ్చడి వేసి, పెరుగు వేసి పెట్టిండు. అప్పుడు మా బిడ్డ చనిపోయి మేము బాధపడుతుంది. ఆమె అవే అలవాటు అయింది, ఇక కర్రీస్ తింటలేదు. ఇక నా కొడుకు ఏమనకమ్మ, పెద్దగా అయినాక తింటే ఆమెనే ఒక కోపాడకు అంటాడు. ఫ్రెండ్స్, పొని గింజలు వేసిన, ఇక మిరపకాయలు, ఉల్లిగడ్డలు అవి వేసుకున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అల్లం వెల్లిపాయ వేస్తున్నా ఫ్రెండ్స్. అల్లం వెల్లిపాయ అన్నిట్లో పడుతుంది, ఎందుకంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది. కానీ వంకాయలు ఆడుతా, అన్నిట్లో ఆడుతా అల్లం వెల్లిపాయ. మీకు తెలుసుగా ఫ్రెండ్స్, మెంతి పొడి. పసుపు వేస్తున్నా ఫ్రెండ్స్. వంకాయలు వేస్తున్నా ఫ్రెండ్స్.
దాంట్లో పెట్టిన ఫ్రెండ్స్. ఇక బియ్యం రైస్ కుక్కర్ పెడతా. రైస్ కుక్కర్లో బియ్యం పెట్టుకుంటాం ఫ్రెండ్స్. కూర అయ్యే వరకు అన్నం అవుతుంది ఫ్రెండ్స్. రెండు ఒకసారి అవుతాయి. పప్పు కుక్కర్ రైస్ కుక్కర్ వాడతా ఫ్రెండ్స్. నాకు గుర్తుండదు, మర్చిపోతా, మాడుతున్నాయి అన్నీ. ఈ గంజులలో బియ్యం పెడతలేను ఫ్రెండ్స్. ఈ పప్పు కుక్కర్ రైస్ కుక్కర్లోనే వాడుతాను. ఈ కర్రీ స్టవ్ మీద వండుతాను. కొన్ని అయితే పప్పు కుక్కర్లో పెడతా. కొంచెం సగం గిలాస్ అయితే పప్పు కుక్కర్లో పెడతా. ఈ గిలాస కొన్ని ఎక్కువ అయితే రైస్ కుక్కర్లో పెడతా ఫ్రెండ్స్. ఉప్పు వేస్తాను ఫ్రెండ్స్. నాలుగు మిరపకాయలు వేసిన ఫ్రెండ్స్. ఇంకా 2 స్పూన్ల కారం వేసుకున్నాం. పాత కారం అయిపోయింది ఫ్రెండ్స్. ఇది రెడ్గా ఉంది ఈ కారం అని అంటారు ఫ్రెండ్స్. పాతది అయిపోయింది, కొత్తది ఉన్నది. కొత్త కారం రెడ్గా ఉంటుందని అంటారు. ఫ్రెండ్స్ నూనె తక్కువ పోసిన మాడుతుందని కొన్ని వాటర్ పోస్తున్నా. నూనె ఎక్కువ అయితే మావాడు పక్కకే పెడతారు, తిననే తినరు. అందుకే కొంచెం వాటర్ పోస్తున్నా చూడాలి. నూనె ఎక్కువ లేక కొంచెం మాడినట్టు అవుతుంది. సగం గిలాస్ వంటి కొన్ని అన్నీ వాటర్ పోస్తున్నా చూడాలి. మా తుంగుల పోసింది వంట. చిన్న కూర అంటే పెద్ద కొన్ని నీళ్ళు చల్లిన ఫ్రెండ్స్. వంకాయ ఉడుకుతుంది. హాయ్ ఫ్రెండ్స్, కార్తీక కవిత ఛానల్. కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం ఇది చేయండి ఫ్రెండ్స్. కొంచెం అమ్మాయి నా ఎట్లా చేస్తానా అని చూసి నా మనవరాళ్ళు కొంచెం ముందుకు తీసుకుపోతారని అనుకుంటున్నా. ఆమె బాగా మళ్ళీ ఇంట్రెస్ట్ చేస్తుంది. కొంచెం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం ముందుకు తీసుకుపోండి ఫ్రెండ్స్. వంకాయలు తొందరనే నీళ్ళు పోసిందని అనుకోకుండా నూనె తక్కువ పోసిన కాబట్టి అది అడగంటుకుంటుంది. మామూలుకి వాటర్ పోసి అండాలి. కొంచెం దొడ్డు ఉన్నాడు కదా, సన్నం కావాలన్నాడు, నూనె పోయనియ్యాడు. పెద్ద గోసిండు, నీళ్ళు పోయింది ఉడుతుంది. అందుకే కొన్ని పోసిన ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఉంటున్నా.